ప్రధాని నరేంద్ర మోదీ వినూత్న కార్యక్రమమైన పరీక్షా పే చర్చ వీడియో విడుదలైంది. విద్యార్థుల్లో పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టడానికి పరీక్షా పే చర్చ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. నిత్యం అధ్యయనంతోనే ఎవరైనా ఏ రంగంలోనైనా రాణించగలరని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి 4.5 కోట్ల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. పరీక్షాపై చర్చ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన వినూత్న కార్యక్రమం ఇది. పరీక్షల సమయంలో విద్యార్థులు సహజంగా ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడి కారణంగా చదివింది కూడా ఒక్కోసారి మర్చిపోతూ ఉంటారు. అంతిమంగా బాగా చదివి కూడా పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోలేకపోతుంటారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టడానికి పరీక్షాపై చర్చ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా ఈ పరీక్షాపై చర్చ కార్యక్రమం ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పరీక్షాపై చర్చ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన షార్ట్ వీడియోను ప్రధాని మోదీ తన అధికార యూట్యూబ్ ఛానల్లో విడుదల చేశారు. కాగా సదరు పరీక్షాపై చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటివరకు 4.5 కోట్ల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. కాగా ఈ వీడియోలో విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. అందరికీ అన్ని విషయాలు తెలియవన్నారు. నిత్యం అధ్యయనంతోనే ఎవరైనా ఏ రంగంలోనైనా రాణించగలరని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు చదవడం అనే దాన్ని తప్పనిసరి చేసుకోవాలని విద్యార్థులకు ప్రధాని మోదీ సూచించారు. ఏది ఏమైనా విద్యార్థుల జీవితాల్లో పరీక్షలు తప్పనిసరి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి అనేక మంది విద్యార్థులు ప్రశ్నలు వేశారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ఎలాంటి అలవాట్లు చేసుకోవాలని కొంతమంది ఆయన్ని అడిగారు. అలాగే ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమిటి? మరికొందరు విద్యార్థులు ప్రధాని మోదీని ప్రశ్నించారు. కాగా విద్యార్థుల ప్రశ్నలకు ఈ చర్చా కార్యక్రమంలో ప్రధాని మోదీ బదులిస్తున్నారు. ఏదేమైనా పరీక్షాపై చర్చా కార్యక్రమం సూపర్ డూపర్గా విజయవంతమైంది.